మీలో ఎంతమంది చెట్ల కిందికి పోతారు? ఇవాళ మేమందరం ఫ్యామిలీతో కలిసి చెట్ల కిందికి వచ్చేసి అసలు చెట్ల కిందికి ఎప్పుడు పోతారంటే హోలీ తర్వాత ఉగాది ముందు. అసలు చెట్ల కిందికి ఎందుకు వెళ్తారు అని డాడీని అడిగి మా డాడీ ఒకటే చెప్పాడు, సంవత్సరానికి ఒక్కసారైనా సరే వనదేవతలకి పూజ చేయాలి. వనదేవతలు అంటే ఎవరో కాదు, చెట్లకి మనం పూజ చేసుకోవాలి. చెట్ల కిందికి వెళ్దామనేసి అనుకున్నా కానీ మా ఇంటి వెనకాలనే పెరట్లో చాలా చెట్లు ఉన్నాయి. నిజంగా అప్పుడు పద్ధతులే బాగున్నాయి కదా. ఇంకా ఇది ఒక పిక్నిక్ అనుకోవాలంతే. ఎప్పుడు స్టవ్ మీద వంట చేసుకొని తినడం కాదు, ఇట్లా కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసుకొని చెట్టుకి ఉయ్యాల కట్టి ఊగుతూ ఆ కట్టెల పొయ్యికి మంట పెట్టడానికి నానా తంటాలు పడ్డాడు మా డాడీ. అయితే మీకు తెలుసా ఈ చెట్ల కిందికి వెళ్ళేసారి వెళ్ళిరా లేదా? మరి ఇది ఆనవాయితీ ఏం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి వంట చేసుకొని తినడానికి ఆనవాయితీ ఎందుకు? అయితే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంది ఏదైనా సరే దేవుడికి పెట్టాలి. ఇంకా మేము 7 రాళ్ళని తీసుకొని వీళ్ళనే దేవతలు అనుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి నైవేద్యం పెట్టి మేమైతే కొంచెం సుక్క కూడా పోస్తాం. ఇంకా తర్వాత ఏంటి, మనం తినడం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇట్లాంటి గెట్ టుగెదర్ చాలా ఇంపార్టెంట్. అరే ఇదిరా మన ఫ్యామిలీ అనేటట్టు ఉండాలి.